హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ఏపీడిఎస్సికి సంబంధించి మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి పేపర్కు సంబంధించిన రివ్యూ చూద్దాం. తెలుగు, అలాగే సైకాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, అలాగే మ్యాథ్స్కు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగాడు, ఏ టాపిక్లను ఎక్కువగా టచ్ చేశాడు, ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు జరిగిన మార్నింగ్ సెషన్లో పేపర్ చూసుకున్నట్లయితే తెలుగుకు సంబంధించి విభక్తులపైన 2 ప్రశ్నలు వచ్చినట్లుగా సమాచారం. అలాగే ప్రక్రియలు, ఇతివృత్తాలపైన కూడా ప్రశ్నలు వచ్చినట్లు అభ్యర్థులు చెప్తున్నారు. కంటెంట్ నుంచి ఎక్కువగా కంటెంట్లో ఉన్న పాత్రలకు సంబంధించి ప్రశ్నలు ఇచ్చినట్లుగా చెప్తున్నారు. దాంతోపాటు అలంకారాలపైన ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే సైకాలజీ నుంచి ముఖ్యంగా గ్రంథాలు, రచయితలు, సైకాలజీ పరంగా గ్రంథాలు, రచయితలు, వాటికి సంబంధించి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అడిగినట్టుగా సమాచారం. నెక్స్ట్ పొదుపు గణనకు సంబంధించి ప్రశ్న వచ్చినట్టుగా సమాచారం. ఎరిక్సన్కు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగిందని అభ్యర్థులు చెప్తున్నారు. నెక్స్ట్ సంఘర్షణలకు సంబంధించి కూడా ఒక ప్రశ్న వచ్చినట్లుగా చెప్తున్నారు. ఉపగమ, అలాగే పరిహార, ఉపగమ పరిహార సంఘర్షణలు, వీటికి సంబంధించిన ప్రశ్న వచ్చినట్లుగా చెప్తున్నారు. ఇది ప్రతి ఎగ్జామ్ పేపర్లో ఇలాంటి ప్రశ్న అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005కి సంబంధించి ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఈపి 2020కి సంబంధించి సైకాలజీ పరంగా ప్రశ్నలు అయితే వచ్చినట్లుగా అభ్యర్థులు చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి పద్మశ్రీ అవార్డులకు సంబంధించి ఏ రంగాల్లో పద్మశ్రీ ఇస్తారు అన్న దాని మీద ప్రశ్న వచ్చినట్లుగా సమాచారం. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి త్రిభుజం, అలాగే సౌష్ఠవ రేఖలకు సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు రావడం జరిగింది. దాంతోపాటు మ్యాథ్స్ కంటెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే మ్యాథ్స్ సబ్జెక్టు పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు ఈజీగా చేసే విధంగా ఉంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కొంచెం కష్టంగా ఉందని అభ్యర్థులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పేపర్ మాత్రం మీడియం స్థాయిలో ఉంది. అటు కఠిన స్థాయిలో కానీ ఇటు ఈజీ కానీ లేదు, మీడియం స్థాయిలో పేపర్ ఉంది అని అభ్యర్థులు చెప్పడం జరిగింది. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. అలాగే సైన్స్, సోషల్ కంటెంట్కు సంబంధించి కంటెంట్ ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తారో వారికి ఈ సోషల్ సైన్స్ కంటెంట్కు సంబంధించి, అలాగే మెథడాలజీకి సంబంధించి వారు ఈ సోషల్ సైన్స్ కంటెంట్కు సంబంధించి ప్రశ్నలను ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా ఉంది అని పేపర్ అభ్యర్థులు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా ఈరోజు మార్నింగ్ జరిగిన పేపర్కు సంబంధించిన రివ్యూ. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పైన చదువుకున్న వారు కూడా దాదాపు సగానికంటే ఎక్కువ ఆన్సర్లను గుర్తించే అవకాశం ఉంది. దాంతోపాటు పేపర్ స్థాయి అనేది మీడియం స్థాయిలో రావడం జరిగిందని అభ్యర్థులు చెప్తున్నారు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం రాగానే దీనికి సంబంధించిన వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.